గైస్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు అనేది వచ్చేసాను నేను. ఇక్కడ చూసుకుంటే మనకు అనేది మజా బాటిల్ ఉంది. ఇక్కడ చూసుకుంటే 600 ml ఉంది కదా. ఈ ml అనేది మనం అనేది మైలేజ్ టెస్ట్ చేద్దాం. ఓకే గైస్, చూడండి బాటిల్. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, నేనంటే ప్రీవియస్ వీడియోలో 250 ml అనేది నేను మైలేజ్ టెస్ట్ చేశాను. ప్రీవియస్ వీడియోలో మీరు చూసింటే తెలుస్తుంది. నేను దానికోసం అనేది ఇట్లా చేస్తాను. ఓకే, మళ్ళీ లీటర్ వేయచ్చు కదా, ఎందుకు అది అనేది. ముఖ్యంగా ఏంటంటే, ఇది ఫిల్టర్ 5 days వాడినాక మళ్ళీ ఫిల్టర్ బిగించినాక ఇది మైలేజ్ టెస్ట్ చేసేది. డ్రాప్ అయిందా స్టిల్ అట్టే ఉందా మైలేజ్ టెస్ట్ అనేది నేను అందుకు చేసిన. ఇక్కడ చూసుకుంటే మనం ట్రిప్ అనేది 0 చేసేసాం. ఓకే గైస్, అదే ఓకే స్టార్ట్ అయిదాం మనం అనేది. ఓకే, ఇప్పుడు అనేది మనం పెట్రోల్ పోద్దాం. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ అనేది మనకు అయితే బైక్ అనేది స్టార్ట్ కాలేదు, మొత్తం పెట్రోల్ అనేది డ్రై అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనం అనేది ఇప్పుడు అనేది పెట్రోల్ అనేది పోద్దాం. ఓకే, చూసేనైతే మనకైతే ఇప్పుడైతే పెట్రోల్ పోస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ చూడండి బాటిల్ అదే. ఇప్పుడు అనేది మనం అయితే మైలేజ్ టెస్ట్ చేద్దాం. ఓకే, ఎంత వస్తుంది అంటే, ఇది ఏంటంటే కొత్తగా ఉండాలనేసి నేను చేస్తున్నాను. అదే మళ్ళా ఎంత అనుకోవచ్చు. ఇప్పుడైతే మనం అనేది స్టార్ట్ అయిదాం. ఓకే గైస్, ఓకే బండి మీద వద్దాం. ఇప్పుడైతే మనం బైక్ యూక్ అనేది వచ్చేసాము. ఇప్పుడైతే స్టార్ట్ అయిదాం. మనమైతే 600 ml వేసాం కదా మనం అనేది పెట్రోలు. ఇప్పుడు నేనేదానికి చూస్తానంటే, నేను ముందనేది బండికి అనేది ఫిల్టర్ తీసి ఒక 5 days వాడినా. బైక్ అనేది 5 days వాడినా. ఎందుకు చేస్తానంటే, మైక్ మైలేజ్ అట్టే ఉందా అంటే స్టిల్ అట్టే ఉందా, లేకపోతే ఇంక్రీజ్ కాదులే, మైలేజ్ డ్రాప్ అయిందా ఎట్టా అది ఇది అనేసి నేను చెక్ చేస్తున్నాను. ఓకే, మైలేజ్ చూద్దాం. ఇప్పుడైతే ఎంత వస్తుందో నాకు తెలియదు కాబట్టి ఇది, ఎందుకంటే నేను ఫిల్టర్ తీసి 5 days వాడినా. ఓకే, మీకు తెలిసింటే అంటే నా ముందు వీడియో చూసింటే నేను అనేది ఫిల్టర్ బెటర్ సౌండ్ కోసం అనేసి తీసా. ఇప్పుడు మైలేజ్ డ్రాప్ అయిందో కాలేదు చూద్దాం అనేసి నేను అనేది ఇప్పుడు చెక్ చేస్తాను. అది మెయిన్ పాయింట్. అది దీంట్లో ఈ వీడియోలో అనేది మైలేజ్ ఎంత వస్తుంది RC 200 బైక్ అనేసి నేను అంటే మీకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఫిల్టర్ తీసి వాడితే మైలేజ్ డ్రాప్ అవుతుందా కాదా, స్టిల్ అట్టే ఉంటుందా అనేసి నేను కాదు, మీకోసం కూడా. ఇప్పుడు ఎవరైనా ఉంటారు సౌండ్ కోసం నేను ఫిల్టర్ తీస్తా అంటారు, వాళ్ళ కోసం ఇది. మైలేజ్ చూడండి ఎట్ట వస్తుందో చూడండి, అంటే ఎంత వస్తుందో చూడండి. మిస్టేక్ అది, ఎట్ట వస్తుందో చూడండి. నేనైతే మైలేజ్ ఎంత వస్తుందో చూడండి, చూద్దాం. ఇప్పుడైతే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. నేను ఎందుకు 600 ml తీసుకున్నా అంటే, ప్రీవియస్ వీడియోలో 250 ml ఎంతలో తీసుకున్నా. అది మైలేజ్ మీరు ప్రీవియస్ వీడియోలో చూసింటే తెలుస్తుంది. చూడండి అదే. అందుకని అట్ట నేను అనేది 600 ml అనేది తీసేసుకున్నా. కొత్తగా ఉంటుంది కదా, లీటర్ ఏం చేద్దాం అనేసి 600 ml తీసేసుకున్నాయి. మీకు అనేది ఇప్పుడు చూస్తున్నాను, మీరు క్యాల్కులేటర్ వేసుకోండి, మీరే చూసండి ఎంత వస్తుందో చూడండి. అయితే మైలేజ్ ఇది అనేది ఇప్పుడైనా మనం పోసేసాం కాబట్టి ఇంకా లాస్ట్లో చూసేద్దాం మనం అనేది పోయి. మీకు ఛానల్ ఎంత అవుతుంది వీడియో అది. మైలేజ్ ఇది ఫిల్టర్ తీసిన తర్వాత, ఓకే, ఫిల్టర్ తీసి బిగించిన తర్వాత ఇది మళ్ళీ మీరు ఫిల్టర్ తీసినాక మైలేజ్ చెక్ చేస్తారా అనుకుంటారేమో. అట్లా కాదు, ఫిల్టర్ తీసి 5 days వాడి మళ్ళీ బిగించి మళ్ళీ ఇప్పుడు మైలేజ్ టెస్ట్ చేస్తున్నాను. మైలేజ్ టెస్ట్ అది కొందరు పెడతారు కదా ఫిల్టరు, అంటే చూద్దాం అనుకున్నా. నేను అనేది లాంగ్ వెళ్తానా అనేసి బిగించేసేది.
ఓకే, ఇప్పుడే నెక్స్ట్ మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఫిల్టర్ తీసి మళ్ళీ టెస్ట్ చేద్దాం, ఎంత వస్తుందో చూద్దాం. అది ఉడక ఓకే. కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకనేసి వాయిస్ ఇట్టుంది. ఓకే, మీకు ఎందుకు ఇదంతా తలకాయ నొప్పి? వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి చూసేయండి ఇప్పుడైతే. ఓకే గైస్, సపోర్ట్ చేయండి గైస్. ఈడైతే పూర్తిగా అయిపోయింది చూడండి గైస్, మీరే అయితే చూడండి. మళ్ళీ స్టార్ట్ కావడంలో పూర్తిగా అనేది మొత్తం అయిపోయింది, డ్రై మొత్తం అయిపోయింది. ఇప్పుడు చూసే స్టార్ట్ కాలేదు కదా. ఇప్పుడు మైలేజ్ చూడండి, ఇప్పుడైతే చూడండి మీరు మైలేజ్ చూసేయండి ఎంత వచ్చిందో. ఇక్కడ చూసే 15.9 వచ్చింది. మీరు ట్రిప్ 1లో చూడండి, సేమ్ 2 అంటుంటారు. 15 అంటే 16 వచ్చింది అనుకోండి. ఓకే గైస్, ఇప్పుడైతే ఫిల్టర్ తీసిన తర్వాత ఇది ఫిల్టర్ తీసి బిగించిన నేను మర్చిపోయినా మిస్టేక్ అది. ఇప్పుడైతే మైలేజ్ అనేది 16 వచ్చింది. మీరే వేసుకొని ఇమాజిన్ చేసుకొని మైలేజ్ డ్రాప్ అయిందా, ఇంక్రీజ్ అయిందా, లేకపోతే స్టిల్ అట్టే అయిందా అనేసి మీరే చూసేయండి. ఇది అయితే వీడియో చూశారు కదా, మీకు నెక్స్ట్ వీడియో కావాలనుకుంటే నేను తర్వాత ఫిల్టర్ తీశాను. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే.